హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆత్మతో సత్యముతో ఆరాధించున్నది ఆలయాల్లో జరిగేది. మరి సువార్త ఎక్కడ ప్రకటించాలి? అసలు సువార్త అంటే ఏంటి? ఇదిగో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ పాపములు క్షమించబడుటకు మీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తున్నాడు, మీ కన్నీటిని తుడిచే ప్రభు ఉన్నాడు, మిమ్మల్ని విడువన ఎడబాయనన్న ప్రభు మీ కొరకు ప్రాణమిచ్చిన వాడిగా ఉన్నాడు, మీ కొరకు మీ స్థానంలో త్యాగమై యాగమై మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచిన యేసు ప్రభు నామములో రక్షణ ఉన్నది, విమోచన ఉన్నది. నిన్ను స్వస్థపరచువాడను నేనే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. మీ కన్నీటిని తుడిచేవాడు, మీ హృదయ వేదన ఉంది మిమ్మల్ని విడిపించే ప్రభు అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలండి? మనం కలిగిన వాళ్ళకే చెప్తున్నాం, లేని వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదు. యేసు ప్రభు పరిచయులకు శాస్త్రులకి ప్రసంగం చేస్తూ కూర్చోలేదు, వాళ్ళ సంగతే సరిలేదు. వాళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు వాక్యంలో. వారు ధర్మశాస్త్రం అంతా తిరిగి రాసేవాళ్ళు, వల్లించేవాళ్ళు, ప్రసంగించే బోధించేవాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్రాల గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పినా కూడా ఎక్కదిగా. ఇవాళ చాలామంది క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాక్యం విని 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 వాళ్ళకి అందులో ఉన్న మాధుర్యం కానీ, అందులో ఉన్న టేస్ట్ రుచి కానీ, దాని ద్వారా కలిగే దీవెన కానీ గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు, మందమతులుగా ఉంటున్నారు. వారిని హెచ్చరించాడంటే బోధించలేదు. పరిచయులకు శాస్త్రులకి ఆయన గద్దించాడు వాళ్ళని, సర్ప సంతానమా అని హెచ్చరించాడు. కానీ అదే ప్రభు ఒక వ్యభిచారం చూసి సర్ప సంతానమా అనలేదు, ఒక నేరస్తుని చూసి దౌర్భాగ్యుడా దిక్కుమాలనుడా పొరా అనలేదు. ఏమన్నాడంటే యేసుప్రభు పక్కనే ఉన్న నేరస్తుడు, చాలా క్యాపిటల్ పనిష్మెంట్ అది సిలువ వేయబడటం అని. చాలా హత్యలు, కూనీలు, ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే ఏమన్నాడండి? ఏంద్రా నా శిష్యులకే లేదు, నీకెట్లా వస్తుంది? యోధా ఇస్కరియోతే నరకానికి పోయాడు, నిన్నెట్ట పరలోకం తీసుకెళ్ళేది అన్నాడా? ఏంటండి నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఈ లాస్ట్ మినిట్లో మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోమంటావా అన్నాడా? అతన్ని గద్దించలేదండి. నేడు నీవు నాతో కూడా ధైర్యపరిచాడు, ఆదరించాడు. ఆయన వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పడేసినప్పుడు ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎంత పాపేనానండి, వాళ్ళకి మనసు ఉంటుంది కదా, ఉండదా? మనుషులే కదా. తప్పు చేసినోండి, తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావు అని 100 సార్లు 100 మంది అనటం వల్ల ఆ వ్యక్తి ఆల్రెడీ తాను చేసిన తప్పుకి, అది పురుషుడు అవనివ్వండి, స్త్రీ అవనివ్వండి, ఎవడవనివ్వండి, మనం తప్పు చేసినప్పుడు మనకు మనశ్శాంతి ఉండదు. మనం తప్పు చేసినప్పుడు మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనం తప్పు చేసినప్పుడు మన సంగతి మనకు తెలుసు, కుమిలిపోతూ ఉంటాం. అటువంటి వారిని ఇంకా నువ్వు నేరాలు మోపితే అది ఎంత వేదన అవుతుంది. మనుషులందరూ అలాగే చేస్తారండి. నీ మొహం నాకు చూపించకపో అంటారు. అరే ఇప్పుడే కదా మొహం చూపించాల్సింది, తప్పు చేసింది ఇప్పుడు ఎక్కడ చూపించుకుంటావు? కన్న తల్లివి నువ్వే మొహం చూపించొద్దంటే, కన్న తండ్రివే నువ్వు గడపెక్కొద్దురా అంటే, వాడు తప్పు చేసిన దానికి, వాడి యవ్వన కాలంలో వచ్చిన శోధనలకి, సాతాను ప్రేరేపణలకు నువ్వు నిజంగా ప్రార్థించే వ్యక్తివై ఉంటే, నువ్వు సరిగా మొదటి నుంచి దేవుని భయంలో పెంచుంటే అసలు ఆ స్థితి రాదు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నీ కుమారుడు లేక నీ కుమార్తె తప్పు చేస్తే అది నీ తప్పు కూడా అందులో ఉంది, సగం భాగమైన కనీసం అని గ్రహించాలి. కానీ వాళ్ళు అది లేదు. మనం తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా, విశ్వదాభి రామ విశ్వకేశు తోమ అన్నాడంట.
తప్పులు మాత్రం ఎన్నేవాళ్ళు. కానీ యేసు ప్రభు తప్పులు ఎన్నలేదండి. తప్పులు చేసిన వారిని క్షమించడానికి వచ్చి తప్పులు ఒప్పించాడు, కానీ తప్పులు క్షమించాడు. తప్పులు ఒప్పించాలి. మనం తప్పుల్ని మస్కా కొట్టకూడదు. తప్పుల్ని పోనీలే బాబు సరవలేదులే అంటే అది గారాబం చేయటం అవుతుంది. తప్పుని సమర్థించాం, మనం తప్పుని ఖండిస్తాం. తప్పు చేసిన వ్యక్తిని ప్రేమిస్తాం. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పాపాన్ని అసహించుకుంటున్నాడు. పాపం చేశాం కాబట్టి మనల్ని అసహించుకుంటే ఈ లోకంలో ఒక్కడు కూడా దేవుని రాజ్యానికి యోగ్యులమో కాలేము. తప్పులో ఉన్న వారికి ఒక శుభవార్త, నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు, నీ పాపము నుండి నిన్ను విడిపించే ప్రభువు ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు అన్ని విషయములలో మాదిరిగా ఉన్న దేవా, వాడుక చొప్పున దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలన్నది మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనములయ్యా. మా తెలుగు వారిలో చాలామంది ఇంకా త్రాగుడుకు బానిసలై ఉన్నారయ్యా. అయ్యా అయ్యా అట్టి వారిని ప్రేమతో ప్రభు వైపు తిప్పగలిగిన భాగ్యమును కన్నీటితో నీ పాదాల దగ్గర మొరపెట్టి విజ్ఞాపన చేసి విడిపించగలిగిన కృపలను మాకు దయచేయము. ఏదైనా నీ కొరకు చేయాలని, ఇంత చేసిన నా యేసయ్య కొరకు ఏదైనా చేయాలని ఆశ మాకు దయచేయి తండ్రి. ఇంత ప్రేమను ప్రభు దగ్గర నుంచి పొందిన నేను కొంతైనా ఇతరులకు పంచాలని ఆసక్తి మాకు దయచేయ్యా. ఎంత నిమిత్తమై మమ్మల్ని ఏడుకున్నావో కోరుకున్నావో ఆ తలంపులు మా పట్ల నెరవేరుటకు సహాయం చేయము. నీ తోడు, నీ అభిషేకముతో నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించి యేసుక్రీస్తుని అడుగు జాడల్లో నడిచే కృపలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.